హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లతకాంత్ వ్లాగ్స్. నేను లత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ చాలా సింపుల్ వ్లాగ్ అండి. సింపుల్ రెసిపీస్ అనమాట. 1, 2 చూపిస్తున్నాను. అంతకన్నా ఎక్కువ కాదు. యాక్చువల్‌గా కరుణ ఊరెళ్తుందండి. విజయవాడ వెళ్తుంది. తను మక్కోళ్ళ అమ్మాయి. తను మాతో ఉండటానికని వచ్చింది. మమ్మల్ని చూడటానికి. వచ్చి 3 మంత్స్ ఇక్కడే ఉండిపోయిందండి. 3 మంత్స్ తర్వాత వెళ్తుందనమాట. విజయవాడ వెళ్తుంది. మేము ఉండేది విజయవాడ. సో, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తానికి కనీసం 28 అవర్స్ నుంచి 30 అవర్స్ లేదా 32 అవర్స్ పడుతుందండి ట్రైన్ జర్నీ అనేది. సో, అంతసేపు తనకి ట్రైన్‌లో తినటానికి తను బయటివన్నీ అయితే ఏమీ తినదనమాట. ఒక సమోసా తప్ప. సో, అందుకని తనకి నేను ఇవన్నీ చేసి పంపిస్తున్నానండి. దానికోసం ముందుగా చుడవా చేస్తున్నాను. చుడవా అనేది సన్న అటుకులతో చేస్తామండి. లావు అటుకులతో కాదు, సన్న అటుకులతో చేస్తాము. ఈ అటుకులు అనేది బ్యాచులుగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. దానికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ అటుకుల్ని బ్యాచులుగా వేసుకుని కొంచెం దోరగా ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకుంటే అవి ఇట్లా చేత్తో ఇట్లా అనంగానే టప్పని ఇరుగుతాయి. అంత క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేయించుకోవాలి. మీరు కావాలంటే రోస్ట్ కూడా చేసుకోవచ్చు పల్లీలని. కానీ నేను ఇక్కడ ఆయిల్‌లో వేసాననమాట. తొందరగా అయిపోతుందని. అలాగే నా దగ్గర కార్న్‌ఫ్లెక్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను అనమాట చుడవాలోకి. ఇవి చాలా బాగుంటాయి కదా! చుడవాలోకి, మిక్స్చర్‌లోకి ఈ కార్న్‌ఫ్లెక్స్ అనేవి అవి వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్‌ని దాంట్లో నుంచి తీసివేసి ఆ బాండీలో నుంచి ఇంకొంచెం ఆయిల్ ఉంచేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అంటే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలన్నమాట. కానీ కారాన్ని బట్టి వేసుకోండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి నార్మల్‌గా నేను వేశాను. మీరు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. అవి వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మీ ఇష్టమండి, ఎంతైనా వేసుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏమీ లేదు. ఈ రెసిపీకి కొలత అంటూ ఏమీ లేదు. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లేకపోతే చుడవ అనేది మెత్తబడిపోతుంది. అలాగే దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయల టేస్ట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లోకి పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత పసుపు కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పుట్నాలు వేసుకుని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. పుట్నాలు వేసి వేయించాల్సిన పెద్దగా ఎక్కువ ఏం లేదండి. అందుకే స్టవ్ బంద్ చేసేసుకుని పుట్నాలు వేసి కలిపేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇందాక మనం గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా! అటుకులును కార్న్‌ఫ్లెక్స్ తీసుకుని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి మొత్తం అంతా అటుకులకి, కార్న్‌ఫ్లెక్స్‌కి అంతా మంచిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా చేత్తోనే కలుపుకుంటున్నానండి నేను. ఇక్కడ చూడండి కార్న్‌ఫ్లెక్స్ చూసారా? చాలా పెద్దగా ఉన్నాయి కదా! సో, వాటిని నేను కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. మొత్తం స్మాష్ చేసేయకండి బాగా. కొంచెం క్రష్ చేసుకోండి చాలు. క్రష్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, ఈ పోపు ఏదేసామో అదంతా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు స్పూన్‌తో కూడా కలుపుకోవచ్చు. కానీ చేత్తో కలుపుకుంటము నాకు ఈజీ కాబట్టి నేను చేత్తో కలుపుతున్నాను. సో, ఆ గిన్నెలోకి సరిపోలేదని నేను వేరొక గిన్నెలోకి మార్చుకున్నాను. కానీ చేత్తో కలిపేటప్పుడు మీరు ఖచ్చితంగా తడి లేకుండా చూసుకోండి చేతుల్ని. ఖచ్చితంగా తడి లేకుండా చూసుకొని మొత్తం చేతిని చక్కగా తుడుచుకొని అప్పుడు కలుపుకోవాలి. అంతే అండి, చుడవా రెడీ. ఇక్కడ ఇవి చూసారా? ఇవి మన ఛానల్‌లో ఆల్రెడీ ఉన్నాయండి. మిల్లెట్స్ లడ్డు, రాగి లడ్డు అని. మీరు ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి విజిట్ చేసి చూడండి. చేసుకోవటం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఆ రోజు చేసినప్పుడు కొంత పిండిని పక్కన పెట్టాను అనమాట. దాంట్లోకి నెయ్యేసి కలిపి ఇప్పుడు లడ్డూలు చేశాను కరుణాకి ఇచ్చి పంపించడానికని. అలాగే టమాటా కూర చేశానండి. టమాటా కూర చేశాను. నిల్వ ఉండటం కోసమని దాంట్లో ఉల్లిపాయలు వేయలేదు. అలాగే చింతపండు పులుసు మరిగించుకున్నానండి పులిహోర చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ అన్నాన్ని వండేసుకుని చేసుకుని చల్లారటానికి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. పొడి పొడిలాడుతూ అన్నాన్ని దించుకోవాలన్నమాట పులిహోర చేసుకోవడానికి. అలాగే పూరి చేయడానికి అని చెప్పి
చపాతీ పిండిని కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక పులిహోర కలిపేసుకుందామండి. దానికోసం పోపు ఆల్రెడీ నేను విడిగా వేసుకుంటానండి. చింతపండు పులుసులో పోపులేసి దాన్ని మరిగించననమాట. విడిగా వేసుకున్నాను. కాబట్టి చింతపండు పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకొని పల్లీలు కూడా వేయించుకొని దాంట్లోకి చింతపండు పులుసు వేసి మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇక్కడ పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకేముందండి, మొత్తం అన్నీ ప్యాక్ చేసేసాము, రెడీ అయిపోయాము. ఇక వెళ్ళిపోయే ముందు సెల్ఫీలు దిగేసాం అనమాట. దిగేసి ఇక స్టేషన్కి వచ్చేసాం. యాక్చువల్గా ట్రైన్ అనేది రాత్రి 10:00 ఉందనమాట. అందుకని మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయాం. 9:00కి. కొంచెం లేట్ అయితే ఆటోలు దొరకవని చెప్పి మేము తొందరగానే వచ్చేసాము. చూడండి, బిల్వాడ స్టేషన్ దగ్గర నేను నుంచున్నాను. దాని పక్కనే అక్కడ బేకరీ ఉంటుందన్నమాట, మహాలక్ష్మి బేకరీ అని. చాలా బాగుంటాయి అక్కడ. పిల్లలు మనం వెళ్తున్నాం కదమ్మా, ఇవాళ నైట్ అక్కడే తిందాము, బేకరీలో తీసుకుని తిందాము అని అంటే సరే అని చెప్పి తీసుకుంటున్నారనమాట పిల్లలు. నేనేమో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇక అది తీసుకున్నాక ఈ స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ రావటానికి ఇంకా చాలా టైం ఉంది. పిల్లలు మేము తినేస్తాము ఇక బేకరీ నుంచి తెచ్చినవి అని చెప్పి అంటే సరే తినేసేయండి, కరుణ కూడా తినేస్తుంది ఇక్కడే, ట్రైన్ ఎక్కి తినేదానికన్నా మనతో పాటు తింటే బాగుంటుంది కదా అని చెప్పి తినేసారండి. వాళ్ళు హాట్ డాగ్, సమ్ శాండ్విచెస్ తీసుకున్నారు. పిల్లలకి అవి చాలా ఇష్టంగా ఉంటాయి కదా బేకరీ ఫుడ్స్ అంటే. అవి తినేసాము. తినేసాక కొంతసేపటికి ట్రైన్ రాని వచ్చింది. చెయ్యి మధ్యలో మేము ఇంటికి వెళ్ళాక చేస్తాం. ఇప్పుడు కంగారు పడుకో, టెన్షన్ పడక. అసలు కరుణ ఇంత లాంగ్ జర్నీ చేయటం ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఒక్కటే వెళ్తుందండి ఇక్కడి నుంచి విజయవాడ. తనకి తోడుగా ఎవరు వెళ్ళలేకపోతున్నాము. అదే కొంచెం బెంగగాను టెన్షన్గాను అనిపిస్తుంది. కానీ చాలా సేఫ్గా వెళ్ళిపోయిందండి విజయవాడ. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక మా అన్నయ్య రిసీవ్ చేసుకున్నాడు అనమాట. కరుణ చక్కగా వెళ్ళిపోయింది విజయవాడ. తను మాతో పాటు ఒక 20 రోజులు, ఒక నెల రోజులు ఉందామని వచ్చింది. కానీ 3.5 months మాతో ఉండిపోయింది. చాలా హ్యాపీగా గడిచిందండి ఈ 3.5 months. ఇట్టే గడిచిపోయినాయి అనమాట డేస్ అనేవి. శశికి, తేజుకి చాలా క్లోజ్ అయిపోయింది కరుణ. 3.5 months ముగ్గురు కలిసి ఉన్నారేమో. చాలా ఆడుకున్నారు, కొట్టుకున్నారు, కలిసి ఆడుకున్నారు, చాలా బాగా స్పెండ్ చేశారనమాట. ఇక తను వెళ్ళిపోయింది. మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము.